అందరికీ నమస్కారం, శుభోదయం. న్యూస్ స్కాన్కి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలను కానీ విశ్లేషించినట్లయితే, ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే, బాస్ కాస్త బ్రిడ్జి దాటిస్తారా, చివరి దశలో నిలిచిపోయిన అనేక వంతెనలు పూర్తి చేస్తే లక్షల మందికి మేలు, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం, ఈనాడు పరిశీలనలో గుర్తింపు, 40 లక్షలు కేటాయిస్తే 30 గ్రామాలకు మేలు, ఇస్తే కాసింత లెక్క పూర్తవుతాయి పక్క. ఇది ఈ సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రదేశాలలో కూడా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలలో టెండర్లు పిలిచే అనేక వర్కులు మొదలుపెట్టినప్పటికీ కూడా ఆ వర్కులన్నీ కూడా అసంతృప్తిగా చాలా ఆగిపోవటం జరిగింది. ఎందుకంటే బిల్లులు ఇవ్వలేదు, కాంట్రాక్టులకు ఎటువంటి బిల్లులు ఇవ్వకుండా ఎటువంటి పర్యవేక్షణ లేకపోవటం వల్ల అన్నీ సగం చేసి ఆపేయటం జరిగింది. అంటే ఇప్పుడు రాజధానిలో కూడా అనేక బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు కూడా అంటే ప్రభుత్వం సంబంధించిన క్లాస్ 1, క్లాస్ 3, క్లాస్ 1 నుంచి క్లాస్ 4 ఎంప్లాయీస్ దాకా కట్టినటువంటి ఇళ్ళన్నీ కూడా అట్లే వదిలేయడం జరిగింది. ఇవన్నీ కూడా 20-30% కంప్లీట్గా చేసినట్లయితే ఎంతోమందికి మేలు జరగటమే కాకుండా రాజధానిలో కట్టినవి కానీ కంప్లీట్ చేసినట్లయితే ప్రభుత్వానికి కూడా చాలా డబ్బులు మిగిలేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగా చేసి అంతా అస్తవ్యస్తం చేశారు. బ్రిడ్జీలన్నీ కూడా అంటే ఉన్న బ్రిడ్జీలు పడగొట్టి కొత్త బ్రిడ్జీలు కట్టి కొంచెం సగం కట్టి ఆపేయటం వల్ల ఉన్నది బాయ ఉంచుకున్నది బాయ అన్న సామెతగా తయారైంది. అంటే అంతకుముందు ఉన్నది కూడా కోల్పోవడం వల్ల ఇప్పుడు అటు ఇటు రాకపోకలకు ఇబ్బంది అయింది. ఈనాడు దినపత్రిక చేసినటువంటి సర్వేలలో ఇటువంటివన్నీ ఎన్నో బయటపడటం జరిగింది. దాన్ని ఒక ప్రధాన వార్తగా రాయటం జరిగింది. ఈరోజు సమయం లేదు, సమన్వయంతో పనిచేయండి, కూటమి అభ్యర్థులు గెలిచి తీరాలి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెలాఖరులోపు జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అవి ఖచ్చితంగా సమయం ఎక్కువ లేదు. 2 ఎమ్మెల్సీ అభ్యర్థులు 3 గెలవాలి. 2 అంటే కృష్ణా గుంటూరు జిల్లాలో 1, పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించింది 1, 2 ఎమ్మెల్సీలు కూడా ఖచ్చితంగా గెలిచి తీరాలి, అందరూ కలిసి సమన్వయంతో పనిచేయండి, సమయం లేదు అని చంద్రబాబు నాయుడు గారు పార్టీ శ్రేణుల్ని ఆదేశించడం జరిగింది. రైలు ప్లాట్ఫామ్పై గందరగోళంతోనే తొక్కిసలాట, ఒక్కసారిగా తోసుకొచ్చిన వారిపై మెట్ల మీద నుంచి జనం జారిపడడంతో ప్రమాదం, 18కి చేరిన మృతుల సంఖ్య, 10 లక్షల చొప్పున నష్టపరిహారం. ఢిల్లీలో మరొక ఘోరమైన సంఘటన జరిగింది. అంటే కుంభమేళాకు పోయి వాళ్ళు రిటర్న్ అయ్యేటటువంటి ప్రజలలో రైల్వే స్టేషన్లో రైలు యొక్క వేళలు, రైలు యొక్క పేర్లు కన్ఫ్యూజ్ అయ్యి ప్రజలందరూ జనాలు ఒక్కసారిగా తోసుకురావటం వల్ల అక్కడ ఒకరి మీద మెట్ల మీద జనం ఒకరి మీద ఒకరు జారిపడటంతో దాదాపు 18 మంది దాకా చనిపోయినారని తెలుస్తున్నది. వీళ్ళకి 10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించడం జరిగింది. కల్తీ నెయ్యిలో ఎవరి వాటా ఎంత, రహస్య ఒప్పందం ఎలా కుదిరింది, ఆరా తీసిన సిట్. కల్తీ నెయ్యి మీద జరిగేటటువంటి సిట్టు, ప్రత్యేక సుప్రీంకోర్టు సిట్టు దర్యాప్తు, సిబిఐ సిట్టు దర్యాప్తు అనేది శరవేగంగా జరుగుతుంది. ఈ కల్తీ నెయ్యి ఒప్పందం వల్ల ఎవరికి లబ్ధి చేకూరింది, ఎవరి వాటా ఎంత అనేది రహస్యంగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ కల్తీ నెయ్యి కేసులో అరెస్టు చేసినటువంటి వాళ్ళని విచారిస్తూ దీని మీద కూపీ లాగుతూ దీని పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనేది త్వరలో వెలుగు తీసేటటువంటి అవకాశం ఉంది. తొలితరం కథానాయక కృష్ణవేణి ఇక లేరు. అప్పుడు తొలితరంలో హీరోయిన్గా నటిస్తూ సినీ ప్రపంచాన్ని శాసించినటువంటి కృష్ణవేణి గారు నిన్న మరణించడం జరిగింది. పెద్దిరెడ్డి సన్నిహితుడికే పెద్దపేట, అనుమతి లేకుండానే కీలక పోస్టుల్లో కొనసాగింపు, ఎర్రచందనం వేలం విక్రయాల బాధ్యత ఆయనకి, ఫిర్యాదులున్న మరో విశ్రాంతి అధికారికి తిరిగి కొలువు. ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థలో వైకాపా మాజీ నేత పెద్దిరెడ్డి యొక్క అనుచరులే అధికారులుగా కొనసాగుతూ జరుగుతున్నారు. ఎర్రచందనం కీలకంగా ఉన్నటువంటి ఎర్రచందనం వేలంపాటలో ఉన్నటువంటి ముఖ్య అధికారి పెద్దిరెడ్డి అనుచరుడికే ముఖ్య బాధ్యత ఇవ్వటం జరిగింది. కాబట్టి
ఫిర్యాదులో ఉన్నటువంటి మరో విశ్రాంతి అధికారికి కూడా తిరిగి కొలువు ఇవ్వడం జరిగింది. దీని మీద ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలి. ఎందుకంటే ఇది దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే ఉంటుంది. కాబట్టి దీని మీద వెంటనే ప్రభుత్వం మేల్కొని సరైన మంచి అధికారులను వేసి దీన్ని ఆ ప్రక్రియ దిగ్విజయంగా జరిగేటట్లు చూడాలి. 800 కోట్ల భూమాయ, విశాఖ కేంద్రంగా రెవెన్యూ రికార్డులు తారుమారు, 20 ఏళ్ల కిందట అక్రమాలపై తాజాగా విచారణ, సిబ్బంది పాత్రపై ఆరా తీస్తున్న విశాఖ జేసీ. ఈ సామాన్లను వదిలించుకుందాం, వ్యర్థాలతో ఇళ్లను నింపేయొద్దు, ఆన్లైన్ పోర్టల్లో పాత వస్తువులను విక్రయించే అవకాశం. ఇంట్లో వస్తున్నటువంటి వస్తువులను, పాత వస్తువులను కూడా వాళ్ళకి ఎక్కడ వేయాలో ఎక్కడ దాచిపెట్టాలో తెలియక అలానే ఇంట్లోనే పేరు పెట్టుకోవడం, ఏదో ఒక రోజు బజార్లో ఒక మున్సిపల్ తొట్టిలో వేయటం జరుగుతుంది. దీనివల్ల కూడా వ్యర్థాలు విపరీతంగా పెరిగిపోవడం జరుగుతుంది. దీనికి ప్రత్యామ్నాయ మార్గంగా ప్రభుత్వం ఒక ఆలోచనకు వచ్చింది. పాత వస్తువులను విక్రయించే అంటే ఆన్లైన్లోనే విక్రయించే పద్ధతిని ప్రవేశపెడుతుంది. దీనివల్ల ఎవరింట్లో ఉన్నటువంటి పాత వస్తువులు కూడా ఆన్లైన్లోనే విక్రయించేటటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఇంట్లో ఉండే అనవసర వస్తువులు వెంటనే తొలగించేయటమే కాకుండా దానివల్ల కొంత ఆర్థికంగా కూడా కొంత ప్రజలు లబ్ధి పొందేటటువంటి అవకాశం ఉంది. అంటే ఫ్లిప్కార్టు అటువంటివి ఉన్నాయి కదా, అమెజాన్, అవి మనకు వస్తువులు బుక్ చేసినప్పుడు వస్తువులు తెచ్చేస్తున్నాయి. ఈ అమ్మకం కూడా వాటి ద్వారానే చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. దానికి సంబంధించిన ప్లాట్ఫామ్ కూడా ఇవ్వటం జరిగింది. flipkart.com, amazon.in, OLX.com, Fickr.com. వీటి ద్వారా మన ఇంట్లో ఉన్నటువంటి పనికిరానటువంటి వస్తువుల్ని అమ్మేసేయచ్చు. దానికి అంటే ఇంతకుముందు పాత సామాన్లు అమ్మేటానికి ఎర్రగడ్డలు వాళ్ళు వీళ్ళు వచ్చి తెచ్చిపోయేవాళ్ళు. వాళ్ళు మనం బజారుకి పోయాలంటే కొంత ఇబ్బందికరమయ్యి ఇంట్లోనే ఉంచుకోండి వాళ్ళు. ఇప్పుడు ఆ శ్రమ లేకుండా ఆన్లైన్లో కానీ మనం అమ్మినట్లయితే వాళ్ళే వచ్చి ఇంటికి వచ్చి మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని, పాత సామాన్లు తీసుకుపోయేటటువంటి అవకాశం ఉంది. ఇది ఎంతో ప్రజలకు ఉపయోగపడేటటువంటి చర్యగా భావించవచ్చు. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో ఉండే ముఖ్యమైన వార్తలు. నమస్కారం, ధన్యవాదాలు.